నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లాలో గల హుజురాబాద్ నియోజకవర్గంలో వీణవంక మండల పరిధిలో గల పోలీస్ స్టేషన్లో ప్రజలు ఆన్లైన్ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలని కోరారు. నిరుద్యోగులే టార్గెట్గా చేసుకుని సైబర్ నేరస్తులు మొబైల్లో ఇతరత్ర యాప్ల ద్వారా గాని మన ఫోన్లోకి ఓటీపీల ద్వారా గాని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, ఇట్టి విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీణవంక ఎస్ఐ బి వంశీకృష్ణ పాల్గొన్నారు. ఇటీవల ఈ సైబర్ క్రైమ్స్ చాలా రకరకాలుగా జరుగుతున్నాయి. ప్రజలు చాలా అలర్ట్గా ఉండాలి. ఈ సైబర్ క్రైమ్స్ జరగకుండా ఉండాలంటే మెయిన్ అవేర్నెస్ ముఖ్యం. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ చేయాలి. స్కూల్ పిల్లలకు, ఫ్యామిలీ మెంబర్స్, అందరు ప్రజలందరూ కూడా అవేర్నెస్ అవసరం. దాని నుంచి మేము ఈ అవేర్నెస్ కార్యక్రమం చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జాబ్ ఫ్రాడ్ పేరిట, తర్వాత కేవైసీ అప్డేషన్ అని రకరకాల చీటింగ్లు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు ఏ బ్యాంక్ అధికారులు కూడా మీ ఫోన్ల ద్వారా మీ కేవైసీ అప్డేషన్ అని కానీ, మీ ఓటీపీ చెప్పమని, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పమని ఎవరు కూడా అడగరు. ఎవరైనా ఫోన్లో మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పమని, ఓటీపీ చెప్పమని మీరు అడిగినట్టయితే, లేకపోతే మెసేజ్ పంపినా వాళ్ళు మోసగాళ్ళే అని అనుకోవాలి. కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండాలి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా బ్యాంక్ అధికారులను డైరెక్ట్గా సంప్రదించాలి. అంతేగాని ఈ ఫోన్లలో వచ్చే నమ్మకం లేని ఈ మోసపూరితమైన మెసేజ్లను, లింకులను 80% నమ్మి మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, వారికి ఓటీపీ చెప్పినా మనకు వాళ్ళు పంపే డబ్బులు ఇచ్చిపెట్టి మన అకౌంట్లో ఉన్న డబ్బులు సైబర్ మోసగాళ్ళు మోసంతో దోచుకునే అవకాశం ఉంటుంది. ప్రజలు ఈ సైబర్ క్రైమ్ జరగకుండా చాలా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు వేరే దొంగతనం చాలా వరకు తగ్గినాయి. ఈ సైబర్ క్రైమ్స్ను మనం తగ్గించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 27/1/2024 రోజున వాట్సాప్లో వీణవంక మండలానికి చెందిన ఒక వ్యక్తికి మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్లో ఏం చెప్పారంటే, మీరు బిట్కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అమౌంట్ డబ్బులు ఇస్తామని చెప్పడంతో అతడు నమ్మి వారిని చాటింగ్ ద్వారా అప్రోచ్ కాగా వారు ఒక లింక్ పంపడం జరిగింది. లింక్ www.jiotttusrs.com అనే ఒక వెబ్సైట్ను లింక్ను పంపడం జరిగింది. దానిలో వాళ్ళు చెప్పిన విధంగా యూజర్ ఐడితో లాగిన్ అయ్యి ఒక డిజిటల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తామని చెప్పడంతో వారు చెప్పిన ప్రకారం ఒక డిజిటల్ అకౌంట్ ఈ బాధితుడు క్రియేట్ చేసుకోవడం జరిగింది. మొదట ఈ బాధితుడు 1000 రూపాయలను వారికి పంపడం జరిగింది. యూపీఐ ఐడికి పంపితే వారు ఇతని డిజిటల్ కరెన్సీలో 2000 రూపీస్ దాన్ని పెంచి అకౌంట్లో బ్యాలెన్స్ చూపించడం జరిగింది. ఇతను నమ్మి మరి ఇది నిజమేనా కాదా, డిజిటల్ అకౌంట్లో అయితే బ్యాలెన్స్ పెరిగింది, దీన్ని తెలుసుకుందానని చెప్పి విత్డ్రా ఆప్షన్ కొట్టి ఇతని బ్యాంక్ అకౌంట్కు పంపగా అవి 2000 రూపాయలు విత్డ్రా కావడం జరిగింది. అది నిజమే అని నమ్మి వారితో చాటింగ్ చేసి, మరి నేను ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను అంటే వారు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. సెకండ్ టైం ఇతను 22,500 రూపాయలు బిట్కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం గురించి వారి నిందితుడు ఐసిఐసిఐ అకౌంట్కు పంపడం జరిగింది. పంపిన తర్వాత ఇతను డిజిటల్ అకౌంట్లో అమౌంట్ 1 లాఖ్ రూపీగా పెరిగినట్టు డిస్ప్లే కావడం జరిగింది. దాన్ని విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తే దానిలో విత్డ్రా ఆప్షన్ చూపించడం లేదు. ఇతడు మరి విత్డ్రా చేసుకుంటా అని ఇతడు కాంటాక్ట్ చేసినప్పుడు మీరు ఇంకా దాంతో ఈ బాధితుడు 2,10,400 రూపాయలు మళ్ళీ ఆ మోసగాళ్ళ అకౌంట్కు పంపడం జరిగింది. అగైన్ ఇతని అకౌంట్లో 4 లక్షల వరకు పెరిగినట్టు డిస్ప్లే కనబడ్డది. దాన్ని విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తే వారు ఇంకొక ఫైనల్ ట్రాన్సాక్షన్ చేస్తేనే అప్పుడు మీరు విత్డ్రా చేసుకునే ఆప్షన్ వస్తుంది అని నమ్మించడం జరిగింది. ఇంత అమౌంట్ పెట్టిన తర్వాత ఒక ఫైనల్ అకౌంట్ గురించి
అతను నిజమైన నమ్మి అతడు మళ్ళీ 4,09,140 రూపీస్ వారి యొక్క అకౌంట్కు పంపడం జరిగింది. పంపిన తర్వాత ఇతడు క్రియేట్ చేసిన డిజిటల్ అకౌంట్లో 8,09,140 రూపాయలు మొత్తం బ్యాలెన్స్ ఉన్నట్టు చూపించడం జరిగింది. దాన్ని విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ విత్డ్రా ఆప్షన్ కనిపించలేదు. వారిని కాంటాక్ట్ చేయగా మళ్ళీ ఇంకోసారి ఫైనల్గా అయ్యారని చెప్పి మోసగాళ్ళు ఇతను చెప్పడం జరిగింది. అప్పటికే ఇతడు దాదాపు 6,42,040 రూపాయలు ఈ బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ పేరిట పెట్టడం జరిగింది. ఇక నేను మోసపోయాను అని చెప్పి అనుకొని వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ 1930 కాల్ చేసి ఇతని మోసపోయిన విధానం అంతా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్లో వాళ్ళు 3,13,331 రూపాయలు ఇతను పంపిన అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. అంటే ఇతను వెంటనే సైబర్ క్రైమ్లో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఇతని దాదాపు సగం అమౌంట్ మోసగాళ్లకు ట్రాన్స్ఫర్ కాకుండా ఫ్రీజ్ కావడం జరిగింది. మిగతా అమౌంట్ మాత్రం ఆ సైబర్ నేరగాళ్ళు ఇతన్ని మోసం చేసి తీసుకోవడం జరిగింది. అంటే ఈ బిట్ కాయిన్ పేరిట కొందరు ఈ సైబర్ ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణ